హాయ్ అండి, అందరికీ నమస్తే. మిలినియర్ వైఫ్ పార్ట్ 18 చూడండి. మన కళ్ళ ముందే సూరజ్ సార్ కేవలం చూపులతోనే ఆమెను భయపెడుతున్నారు. అమ్మాయి గారు, మీరు ధైర్యంగా మాట్లాడండి. ఏం జరిగిందో మాకు చెప్పండి, మేము ఉన్నాం కదా. సూరజ్ సార్ మిమ్మల్ని ఏమీ చేయలేరు అని మహిళా సంఘం అధ్యక్షురాలు పిలిచింది. ఆ మాటలతో కాస్త ధైర్యం వచ్చిన నీలాక్షి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. నా పేరు నీలాక్షి సింగ్ రాథోడు. వీరు నా భర్త సూరజ్ సింగ్ రాథోడు. అయ్యో, ఇవన్నీ వీళ్ళకు తెలియనట్టేనా? పుట్టిన తేదీ, రక్తపు వర్గం, రాశి, నక్షత్రం కూడా చెప్పేస్తుంది. నా గురించి నాకు తెలిసిన దానికంటే దీనికే ఎక్కువ తెలుసు. దీనిని ఇక్కడికి వచ్చి మాట్లాడమని ఎవరు పంపారో అని సూరజ్ అయితే కోపంగా మనసులోనే గొనుగాడు నీలాక్షి గురించి. మీరు చూసిన వీడియో నిజమే. అయ్యో, ఇదే చెప్తుందని ముందే తెలుసు. వీళ్ళంతా ఏ ఆశతో ఇక్కడికి వచ్చారో అది ఇప్పుడు నెరవేరబోతుంది అని సూరజ్ మనసులోనే అనుకున్నాడు. నీలాక్షి ఏం మాట్లాడబోతుందో సూరజ్ కి ముందే ఒక అంచనా ఉంది. ఆయన తన ఆందోళనను బయటికి కనిపించనివ్వకుండా ప్రశాంతంగానే ఉన్నాడు. మేడం, అంటే మీ భర్త మిమ్మల్ని కొట్టి హింసిస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒక్కసారి అవునని చెప్పండి చాలు, మిగతాదంతా మేమే చూసుకుంటాం అని మహిళా సంఘం అధ్యక్షురాలు అంది. నీలాక్షి గారు, మీకు మా అందరంతా ఎప్పుడు ఉంటుంది. ఏం జరిగిందో మీరు ధైర్యంగా చెప్పండి మాతో. అబ్బాయిననే అహంకారంతో మీపై చేయి చేసుకున్న మీ భర్తకు తగిన శిక్ష పడేలా మేం చేస్తాం అని అక్కడున్న ఒక మహిళ అంది. ఏం జరిగిందో అదే నేను చెప్పబోతున్నాను అని అనగానే అక్కడున్న అందరి మొహాల్లో ఆశ మెదిలింది. అంతా నిశ్శబ్దం. ఒకవైపు కార్తీక్ మాత్రం మనసులోనే గొనిగాడు. అయ్యో, అంతా అయిపోయింది. నీలాక్షిని వేదికపైకి రానివ్వడమే నా పెద్ద తప్పు. ఇప్పుడు నిజమంతా చెప్పేస్తే బాస్ ను అరెస్ట్ చేయడం ఖాయం. ఆయన వ్యాపార జీవితం పూర్తిగా నాశనమైపోతుంది. అత్తయ్య గారు, చూడండి, నీలాక్షి అంతా చెప్పబోతున్నట్టుంది. ఈ ఇంటికి ఆమెను పని మనిషిలా తీసుకొచ్చామని అందరికీ తెలిసిపోతే మన కుటుంబ పరువు పోతుంది. సూరజ్ అన్నయ్య గారి గౌరవం పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది అంటూ అనన్య కూడా మరోవైపు పరిస్థితిని మరింత రెచ్చగొట్టింది. అక్కడ ఉన్న వారందరూ ఊపిరి బిగబెట్టి నీలాక్షి ఇక ఏం చెప్పబోతుందా అని ఎదురు చూస్తున్నారు. నీలాక్షి ఇక ఏం చెప్పబోతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నా భర్త సూరజ్ సార్ నన్ను కొట్టారు, అది నిజమే. కానీ అది ఇంత పెద్ద సమస్యగా మారుతుందని మాత్రం నాకు తెలియదు. మీ అందరికీ ఈయన గురించి తెలుసు. ఆయనకు అన్నిటికంటే ఎక్కువగా ఇష్టమైనది ఆయన బిజినెస్. దాని తర్వాతే మిగతా విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. మేడం, ఇవన్నీ మాకు ముందే తెలుసు. సూరజ్ సార్ మిమ్మల్ని కొట్టి హింసిస్తున్నారనే వార్త మాకు వచ్చింది. అది నిజమే కదా? దాని గురించే చెప్పండి అని జనాల్లో నుంచి ఒక వ్యక్తి అడిగాడు. అదే చెప్తున్నాను, దయచేసి కాస్త ఓపికగా వినండి సార్. మీకు పెళ్ళైందా అని నీలాక్షి వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తిని అడిగింది. ఈ అమ్మాయి సంబంధం లేని ప్రశ్నలు ఎందుకు అడుగుతుంది? ఎక్కడైనా అమ్మాయిని చూసి ఇతనికే పెళ్లి చేసేయాలని అనుకుంటుందేమో అని సూరజ్ కూడా మనసులో కొనిగాడు. అది ఎందుకు అడుగుతున్నారు మేడం? నాకు పెళ్ళే 5 ఏళ్ళు అయింది. మాకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు. కానీ మీరు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఒకవేళ మీ కార్యాలయానికి సంబంధించిన చాలా ముఖ్యమైన దస్తం లేదు మీ చేతుల్లో ఉన్న ఈ కెమెరాని మీ భార్య పొరపాటున పాడు చేస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తానా? చెంపపై 4 తగిలిస్తాను, బాగా తిడతాను అని ఆవేశంలో అనేసి వెంటనే నాలుక ఖర్చుకున్నాడు. అదే, సరిగ్గా అదే. ఆయనకు చాలా ముఖ్యమైన ఒక వస్తువును నేను పాడు చేశాను. అది కూడా పొరపాటున కాదు, ఆయనపై కోపంతో ఉద్దేశపూర్వకంగానే పాడు చేశాను. అదంతా ఆయన నాకు ఐస్ క్రీమ్ కొనివ్వలేదనే కోపంతో జరిగింది. ఆ కోపంలో నేను చేసిన పనికి ఆయన నన్ను ప్రేమగా మందులేస్తూ సరదాగా ఒకటి కొట్టారు. కానీ ఆయన శత్రువులు తెలివిగా ఆ దృశ్యాన్ని వీడియో తీసి మీకు అందించారు. నీలాక్షి ఇలా మాట్లాడుతుందని సూరజ్ మాత్రం ఊహించలేదు. అతడే కాదు, ఇంట్లోని వారందరూ ఆశ్చర్యంతో ఆమె వైపుకు చూస్తూ ఉండిపోయారు. మేడం, సూరజ్ సార్ మీతో ఇలా చెప్పమన్నారా? మీరు చెప్పేది నిజమని మేము ఎలా నమ్మాలి? ముందు మీరు ఒక విషయం తెలుసుకోండి. ఇది మా కుటుంబ విషయం. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న అలకలు, గొడవలను మీరు పెద్ద ప్రదర్శనగా మార్చేశారు. ఇందులో మీరు జోక్యం చేసుకోవడం సరైంది కాదు అంటూ నీలాక్షి ధైర్యంగా అంది. వావ్,
కోపం కూడా చూపిస్తుందా? చివరికి సూరజ్ భార్య కదా అని సూరజ్ మనసులోనే చిరునవ్వు నవ్వుకున్నాడు. ఈ విషయం మీ ఇంటి గడప దాటనంత వరకే మీ వ్యక్తిగత విషయం. ఇది వార్తా మాధ్యమాల వరకు వచ్చాక మేము ఇలాంటి ప్రశ్నలు తప్పకుండా అడుగుతాం. సరే, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను, అడగండి అని నీలక్షి అంది. మీరు సూరజ్ గారు నన్ను కొట్టిన వీడియో మాత్రమే చూశారు కదా, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలుసా? భార్య భర్తల మధ్య చిన్న చిన్న అలకలు గొడవలు జరిగినప్పుడే వాళ్ళ ప్రేమ మరింత బలపడుతుంది. ఆయన నన్ను సరదాగా ఆట పట్టిస్తూ కొట్టినా కానీ ఆయన చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ రాత్రి అంతా నన్ను ఒక క్షణం కూడా ఒంటరిగా వదలలేదు. నా పక్కనే ఉండి ఎంతో ప్రేమగా నన్ను బుజ్జయించారు. అంతకంటే ఇంకేం కావాలి అని నీలక్షి చెప్పింది. నీలక్షి ఇలా మాట్లాడుతుందని సూరజ్ కలలో కూడా ఊహించలేదు. అతని కళ్ళే పెద్దవయ్యాయి. ఆశ్చర్యంతో ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. నీలక్షి కూడా అతని వైపుకు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. ఆ తర్వాత నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి నిలబడింది. ఏమనుకున్నాడో తెలియదు, సూరజ్ కూడా కుర్చీ నుంచి లేచి నిలబడ్డాడు. అతని పక్కన చేరి నిలబడ్డ నీలక్షి అతని నడుంపై చేయి వేసి అతనికి ఆనుకుని నిలబడింది. పాపం సూరజ్ పూర్తిగా మాటరాని స్థితిలో పడిపోయాడు. నీలక్షి ఇలా మనసారా నవ్వటం అతను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. అయ్యో, దీని నవ్వు ఇంత అందంగా ఉంటుందా? ఇన్ని రోజులు నా ముందెందుకు ఇలా నవ్వలేదు అని మనసులో అనుకున్నాడు. వెంటనే అతని మనసే అతన్ని ప్రశ్నించింది. అవును సూరజ్ సింగ్ రాథోడ్, ఆమె ఆమె నవ్వేలా నువ్వు ఎప్పుడైనా ఒక మధురమైన మాటైనా మాట్లాడ్డావా? ఎప్పుడు కోప్పడడం లేదంటే ఆమెను కొట్టడం ఇవే చేశావు. ఆ అమాయకురాలితో ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడ్డావా అంటూ అతని మనసే అతనితో మాట్లాడి తీవ్రంగా నిందించింది. ఇక సూరజ్ ఆ ఆలోచనని పక్కన పెట్టేశాడు. అతను నీలక్షి వైపుకి చూశాడు. తన భాష అర్థం కాని అమాయకపు కళ్ళు, ఆమె అందమైన చిరునవ్వు, ఎర్రటి పెదవులు, ఇక ఆమె అతని గుండె వరకు మాత్రమే ఉంది. ఆమెను చూస్తున్న సూరజ్ కు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఆ క్షణంలో అతనికి ఉన్న ఒకే ఒక కోరిక ఆమెను తనివి తీరా చూడడమే. సూరజ్ సార్ మనసు చిన్న పిల్లల్లా ఉంటుంది. ఆయన మనసులో ఎన్నో కోరికలు, ఎన్నో తపనలు, ఎన్నో కలలు ఉన్నాయి. ఒక భార్యగా వాటిని నేను అర్థం చేసుకోవాలి. నిజం చెప్పాలి అంటే నేను తినిపించకపోతే ఆయన భోజనం కూడా చేయరు. ఏమంటారు సూరజ్ సార్, నేను చెప్పింది నిజమే కదా అంటూ ఆమె అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. సూరజ్ కూడా చిన్న పిల్లల్లా తలూపుతూ అవును అన్నట్టు సమాధానం ఇచ్చాడు. నాకు నా సూరజ్ సార్ అంటే చాలా ఇష్టం. మా పిల్ల అనుకోకుండా జరిగిన ఇప్పుడు మాత్రం మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. ఆమె మాటలు విన్న సూరజ్ మనసు ఆనందంతో రెక్కలు వచ్చిన పక్షిలో ఎగిరిపోయింది. అతను ఆమె వైపుకి చూసి ఆమె నడుమును తన చేతులతో చుట్టుకుని తనని దగ్గరికి లాక్కుని ఆమె నుదుటిపై తన జీవితంలో తొలి ముద్దును ముద్రించాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సిన వంతు నీలక్షిదే. కానీ అక్కడున్న అందరి ముందు తన ఆశ్చర్యాన్ని ఆమె బయట పడనివ్వలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన వార్తా విలేకరులు ఆశ్చర్యపోయి వరుసగా చిత్రాలు తీయటం మొదలుపెట్టాడు. అదే ఆ రోజు ప్రధాన వార్తగా మారిపోయింది. అది చూసిన అనన్యకు కోపంతో చెవుల నుంచి పొగలు రావటమే మిగిలింది. నీలాక్షి నిజం చెప్పి సూరజ్ కోపానికి బలైపోతుందని, మొత్తం విషయం తలక్రిందులైపోతుందని ఆమె అనుకుంది. కానీ ఇక్కడ మాత్రం జరిగింది పూర్తిగా అందుకు విరుద్ధంగా ఉంది. కార్తీక్ అది చూసి తన గుండె మీద చేయి వేసుకున్నాడు. అయ్యో, ఈ రోజు నాకు గుండెపోటు రాదేమో, వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో మరో వ్యక్తి, నీలాక్షి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అందరి ముందు నిన్ను ముద్దు పెట్టుకునేంత ప్రేమ అతనికి నీపై ఉంది. నిన్ను చూస్తూ ఉంటే అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అయినా సరే కనీసం ఒక్కసారైనా నేను ఖచ్చితంగా తాగుతాను అని అంటూ టెలివిజన్ లో కనిపిస్తున్న నీలక్షిని చూస్తూ మనసులోనే వక్రంగా ఆలోచించాడు. టెలివిజన్ లో కనిపిస్తున్న నీలక్షిని చూస్తూ గజేంద్ర, కొత్త క్యారెక్టర్, అసహ్యంగా మాట్లాడుతున్నాడు. అదే దృశ్యాన్ని ఇక జోధాపూర్లో చూస్తున్న రాజశేఖర్ ఒక్కసారిగా ఇటు చూడు తృప్త, ఈ అమ్మాయి అచ్చం నా అవని లాగానే కనిపిస్తుంది కదా, ఆమెను చూస్తూ ఉంటే నాకు నా అవనియే గుర్తొస్తుంది అన్నాడు. అన్నయ్య, ఎవరిని చూసినా మీకు వదిన గారే గుర్తొస్తారా? ఆ అమ్మాయి ది గ్రేట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ సూరజ్ సింగ్ రాథోడ్ భార్య అని అంది తృప్త. ఎవరైనా సరే కానీ ఆ అమ్మాయి మాత్రం నా అవని లాగానే ఉంది అని రాజశేఖర్ ఆలోచనలో మునిగిపోయాడు. అన్నయ్య, ఇలా ఏవేవో ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి అని చెప్పి తృప్త అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అయినా ఈ అమ్మాయి నిజంగానే మా వదిన గారిలాగే కనిపిస్తుంది, అందుకే అన్నయ్యకు అలాగే అనిపించింది అని ఆమె మనసులోనే అనుకుంది. సూరజ్, నీలాక్షి ఇద్దరిని జంటగా నిలబెట్టి రకరకాల కోణాల్లో ఫోటోలు తీసిన తర్వాత అందరూ వారికి శుభాకాంక్షలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొద్దిసేపటికి మహిళా సంఘం అధ్యక్షురాలు సూరజ్ దగ్గరకు వచ్చారు. సూరజ్ గారు, ఒక మాట చెప్తాను, కోపం తెచ్చుకోకండి. మీ భార్య చాలా అమాయకురాలు. ఇక శారీరకంగా పెద్దదైనా మనసు మాత్రం చాలా చిన్నపిల్లదే. మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య దొరకడం మీ అదృష్టం. మేమంతా మిమ్మల్ని వరుసగా ప్రశ్నించినప్పుడు మీరు సమాధానం చెప్పలేకపోయారు, కానీ మీ భార్య మాత్రం చాలా చక్కగా మాకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే మీ ఇద్దరికి శుభాకాంక్షలు. ఇకపై మాత్రం ఆమెపై చేయి చేసుకోవద్దు, ఇదే నా అభ్యర్థన అంది. సూరజ్ సరే అన్నట్టు తల ఊపాడు. మీనాక్షి, ఇకపై ఐస్ క్రీమ్ కోసం అల్లరి చేయకు, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీలాక్షి సూరజ్ వైపుకు చూసింది. అతను మాత్రం ఆమెనే చూస్తూ ఉన్నాడు. అయ్యో రామా, ఈ రోజు నేను చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఇక ఇప్పుడు ఆయన కోపం నుంచి నన్ను నువ్వే కాపాడాలి అని మనసులో అనుకుంటూ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న నీలక్ష్మిని చూస్తూ సూరజ్ ముత్యాలాంటి పళ్ళు కనిపించేలా నవ్వుకున్నాడు. మంత్రగత్తె, ఇంకొంచెం ఆలస్యం అయితే నువ్వు నేరుగా హాస్పిటల్కి పంపించేదానివి అని మనసులో అనుకుంటూ తన గుండె మీద చేయి వేసుకున్నాడు. బాస్ 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 అంటూ కార్తీక్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని సూరజ్ అడిగాడు. బాస్, మీరు నాకు చెప్పలేదు. ఏంటిది? అదే నీలక్ష్మి మేడం చెప్పిందంతా నిజమేనా? అయితే ఉదయం అంత కోపంగా ఎందుకున్నారు? లేక మీరు కూడా మిగతా అబ్బాయిలాగేనా? రాత్రి అయ్యాక భార్య ముందు ఇక చిన్న పిల్లల్లా మారిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళేనా అని కార్తీక్ అమాయకంగా అడిగాడు. కార్తీక్, ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది అంటూ సూరజ్ అతని భుజాలపై చేయి వేసి గట్టిగా నొక్కాడు. బాస్ బాస్ అంటూ కార్తీక్ నొప్పితో అరిచాడు. నేను ఏమన్నానో గుర్తుందా? ఆ ఎక్కువ మాట్లాడే నోరు పగలగొట్టేస్తే ఎలా ఉంటుంది, లేక సూదితో కొట్టేసినా బాగుంటుందేమో అని సూరజ్ అన్నాడు. అది విని కార్తీక్ భయపడిపోయాడు. అయ్యో వద్దు బాస్, తెలియక అలా మాట్లాడేశాను. ఇకపై ఒక మాట కూడా మాట్లాడను. ఈ క్షణం నుంచే ఇక మౌనవ్రతం తీసుకుంటాను. దయచేసి నన్ను వదిలేయండి బాస్ అని వేడుకున్నాడు. కార్తీక్ పై జాలి వేసిన సూరజ్, అయితే ఒక విషయం చెప్పు. నా దగ్గర ఆమె గురించి మాట్లాడేటప్పుడు నీలక్ష్మి మేడం అంటావు, కానీ ఆమెతో మాట్లాడేటప్పుడు మాత్రం పేరు పెట్టి పిలుస్తావు, ఎందుకు అని అడిగాడు. బాస్, ఆమె ఎవరైనా సరే మీ భార్య, అందుకే మీకు ఇచ్చే గౌరవాన్ని ఆమెకే ఇస్తాను. కానీ ఆమెతో నేరుగా మాట్లాడేటప్పుడు మాత్రం ఆమెను నా చెల్లెల్లా భావిస్తాను, అందుకే పేరుతో పిలుస్తాను అని కార్తీక్ చెప్పాడు. అతని సమాధానం విన్న సూరజ్ మనసు కరిగిపోయింది. ఇక నుంచి ఆమెను పేరుతోనే పిలువు. మీ చెల్లెల్ని నా ముందు మర్యాదగా పిలవాల్సిన అవసరం లేదు అన్నాడు. సరే బాస్, అంటే మీరిక నా బావగారే కదా, అయితే మిమ్మల్ని కూడా అలాగే పిలవచ్చా అని కార్తీక్ నవ్వుతూ అడిగాడు. వెంటనే సూరజ్ అతని మెడ పట్టుకుని గాల్లోకి ఎత్తి, ఉండడానికి చోటు ఇచ్చానంటే పడుకోవడానికి కూడా చోటు అడుగుతున్నట్టుంది నీ పని అని అన్నాడు. బాస్ బాస్, సరదాగా అన్నాను, దయచేసి నన్ను వదిలేయండి బాస్ అని కార్తీక్ ఊపిరి కోసం తప్పిస్తూ అన్నాడు. జాలుపడిన సూరజ్ అతను వదిలేశాడు. మరోసారి నోరు ఎంత ఎక్కువగా మాట్లాడితే నేనే సూది దారం తీసుకుని కుట్టేస్తాను అని చెప్పి తన కారు వైపుగా నడిచిపోయాడు. అటు సూరజ్ గదిలో మాత్రం నీ లక్ష్య భయంతో నిలబడి ఉంది. ఏమైంది? రాత్రంతా నా దగ్గర ఉన్నానని నువ్వే చెప్పావు కదా, అయితే ఇప్పుడు కూడా ఉండు, ఈ రాత్రంతా నా దగ్గరే అంటూ సూరజ్ మెల్లగా ఆమె వైపుకు అడుగులు వేశాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.